Hello people, welcome back to our channel Shweta Jadhav 03. సో ఫైనలీ ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో హియర్ ఐ యామ్. నేను మోస్ట్లీ మార్నింగ్ 8:40 ఆర్ 8:50 ఈ టైం వరకు ఆఫీస్కి వచ్చేస్తాను. సో అందుకే జనాలు కూడా ఎవరు కనిపించట్లేదు అన్నమాట మీకు. సో ఇంకా 8:50కి ఆఫీస్కి వచ్చేస్తా కాబట్టి మార్నింగ్ 6కి లేచి రెడీ అయిపోయి 7:40 ఆ టైంలో టిఫిన్ చేసేసి 8 కల్లా బస్ కోసం స్టార్ట్ అయిపోతా. మీరు అనుకుంటున్నారేమో ఏంటి 7:40కి టిఫిన్ చేసేస్తావా, మేము ఆ టైంకి 11 కూడా లేవమేమో అని. ఇంకేం చేస్తాం, 9కి ఆఫీస్లో ఉండాలి అని అంటే అవన్నీ తిప్పలు తప్పవు అన్నమాట. ఇక్కడ వచ్చాక ఆఫీస్ లో కూడా తినొచ్చు, బట్ మళ్ళీ టిఫిన్ ప్లస్ లంచ్ రెండు క్యారీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను తినేసి స్టార్ట్ అవుతా. ఇలా మాట్లాడుతుంటే నాకే కొత్తగా ఉంది అసలు. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఉంది. అదేంటంటే నేను మొన్నటి వరకు అనుకునేదాన్ని మన డైలీ రొటీన్ వీడియోస్ వాళ్ళకి ఏం యూజ్ ఉంటదిలే, ఎక్కువ చూడరు, లైట్ తీసుకుంటారేమో అని చెప్పేసి. బట్ నేను చాలా లేట్ గా రియలైజ్ అయింది ఏంటి అని అంటే, మన ఛానల్లో నేను లాస్ట్ వీడియో సైబర్ సెక్యూరిటీ టాపిక్ మీద అప్లోడ్ చేసిన. అది అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. ఆ 2 వీక్స్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అనుకుంటున్నారు ఆ వీడియోకి? లిటరలీ 600 వ్యూస్ వచ్చాయి. నేనేమో ఆ వీడియో కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఆ కంటెంట్ రాసి, వీడియో ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి అంత కష్టపడితే 600 వ్యూస్ వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఇట్స్ టోటలీ ఫైన్. ఇఫ్ ఆ టాపిక్ అవసరం అనుకుంటే వాళ్ళే చూస్తారులే. సో ప్రజెంట్ అయితే నేను ఆఫీస్ లో ఏం చేస్తా అనేది నా వన్ డేని మీకు చూపిస్తూ మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నా. మనకి డైలీ రొటీన్ బ్లాగ్స్ తీయడం అలవాటు లేదు కాబట్టి నేను అన్ని షూట్ చేయలేదు, మర్చిపోయా. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చి మంచి వ్యూస్ వస్తే ఇలాంటి డైలీ రొటీన్ వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నా. మీరు కమెంట్స్ లో చెప్పండి డైలీ రొటీన్ వీడియోస్ కావాలా వద్దా అనేది. మీ కమెంట్స్ ని బట్టి నేను డిసైడ్ అవుతా డైలీ వ్లాగ్స్ తీయాలా వద్దా, అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా లాగిన్ అయిపోయి మన వర్క్ ఏముంది చూసుకొని డేని స్టార్ట్ చేయడమే. ఇంకా నేను వచ్చాక కాసేపటికి మా ఫ్రెండ్ వచ్చేసింది. ఇంకా తనతో మాట్లాడుతూ వర్క్ చేస్తున్నా. మా ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, టీ లవర్ స్వాతి. మన ఛానల్లో ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్ లో తనే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు తనకు ఆ టీ లవర్ స్వాతి అని పేరు పెట్టింది కూడా నేనే అన్నమాట. ఎందుకంటే ఎండాకాలంలో కూడా 3 times టీ తాగేది, అంత ఇష్టం టీ అంటే తనకి. మీలో కూడా ఉన్నారా తనలాగా టీ లవర్స్? మీరు కూడా టీ లవర్స్ అయితే కమెంట్ చేయండి. నేనైతే అప్పుడప్పుడు తాగుతాను. ఇంకా కాసేపు అలా బయటికి వెళ్దామని చెప్పేసి కాఫీ బ్రేక్ కోసం కెఫ్టేరియాకి వచ్చేసాము. మా ఆఫీస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎటు చూసినా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి. సో బయటికి అలా వెళ్తే ఆ ఫ్రెష్ ఎయిర్ ని మనము మంచిగా ఆస్వాదించవచ్చు. మనం విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ విలేజ్ గ్రీనరీకి అలవాటు అయిపోతాము. ఇక్కడ హైదరాబాద్ లో ట్రాఫిక్ కి, ఆ పొల్యూషన్ కి ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇంకా ఆ ట్రాఫిక్ అదంతా దాటేసి వచ్చాక మా ఆఫీస్ లో ఎంటర్ అవ్వగానే ఆ చెట్లు, ఆ ఫ్రెష్ ఎయిర్ అదంతా చూస్తే ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా ఫ్రీ టైం దొరికినప్పుడు ర్యాండమ్ గా థింక్ చేస్తూ ఉంటే ఒకటి అనిపించింది అన్నట్టు. అదేంటంటే మన స్కూల్ డేస్ లో అయితే హోంవర్క్, వీక్లీ టెస్ట్, ఎగ్జామ్స్ అని, కాలేజ్ లో అయితే సెమిస్టర్స్, ల్యాబ్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ అని, జాబ్ లో అయితే డైలీ టాస్క్, క్లయింట్ కాల్స్, సర్టిఫికేషన్స్, స్కిల్ అప్గ్రేడేషన్ అని, ఇంకా ఫ్యూచర్ లో ఫర్దర్ గ్రోత్ కోసం కూడా అప్ స్కిల్ అవ్వడం. ఇలా లైఫ్ మొత్తం ఒక రేస్ లాగా ఉంటుంది. కానీ బాగా గమనిస్తే వాటన్నిటిలో ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటి అని అంటే స్టడీ ఆర్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఎంత అవాయిడ్ చేయాలి అని అనుకున్నా చేయలేనిది. మన ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో నేను లేకుండా ఉండగలవా అని మనల్ని ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేయగలిగేది. అండ్ నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నా అని ధైర్యం ఇచ్చేది. నీ లాస్ట్ బ్రీత్ వరకు నీతో ఉండగలిగేది ఏదైనా ఉంది అని అంటే అది లెర్నింగ్ ఆర్ స్టడీ అని చెప్పొచ్చు, మన నాలెడ్జ్ అనమాట. సో నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఆర్ రిమైండర్ ఏంటి అని అంటే, లెర్నింగ్ ఈజ్ నాట్ ఎ ఫేజ్, ఇట్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్. సో రిమెంబర్, టుడేస్ లెర్నింగ్ ఈజ్ టుమారోస్ సర్వైవల్. అందుకే మనం పెద్దవాళ్ళు కూడా అంటారేమో, చదువు పేదవాడిని కూడా ధనవంతుని చేయగలుగుతుంది అని. ఇలాంటి అనుభవాలతో వచ్చే మాటలు విన్నప్పుడే నిజమే కదా అని అనిపిస్తుంటుంది మనకి. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తుంది అని అనుకోకండి, ఏదో నా థాట్స్ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించి చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ కోసం రాని టెక్నాలజీస్ కూడా నేర్చుకుని, నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, జాబ్స్ కోసం ట్రై చేస్తూ అలసిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే, లెర్నింగ్ ఆర్ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ఏదో ఒక సిచ్యువేషన్ లో మనకి అదే ఫుడ్ పెడుతుంది. సో జస్ట్ ఆ టైం కోసం వెయిట్ చేయాలంతే. మీకేంటి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎన్నంటే అన్ని మాట్లాడతారు, ఎన్నంటే అన్ని చెప్తారు అని అనుకుంటున్నారేమో. ఎవరికైనా అంత ఈజీగా రాదు కదా. ఇంకా స్వాతి తెచ్చిన చాక్లెట్ తినేసి తన ల్యాప్టాప్ ఇష్యూ ఉంది అని అంటే సిసిడికి వెళ్దామని వెళ్తున్నాం అన్నట్టు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్స్ కావాలి అని అంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ గా పెడుతున్నాను. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.